ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమున సందేశము ఏమిటనగా, యేసుక్రీస్తు వారు సిలువ పైన పలికినటువంటి 7 మాటలు, వాటి యొక్క వివరణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకములో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో సందేశాలను అనుగ్రహించి చివరిగా ప్రభువారి యొక్క మరణములో కూడా కొన్ని మాటలు పలికి ఉన్నాడు. వాటిని మనము గమనించినట్లయితే అవి 7 మాటలుగా ఉంటున్నవి. మొదటిగా చూసినట్లయితే మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు వెరుగరు గనుక వీరిని క్షమించుము. రెండవ మాటను గమనించినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశువులో ఉందువు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగవ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఐదవ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఆరవ మాట, సమాప్తమైనది. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పాను. ఈ యొక్క మాటల యొక్క వివరణను గమనించినట్లయితే, మొదటి మాట పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో మనము గమనించినట్లయితే ఈ మాట మనకు కనపడుతూ ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉండి తన యొక్క పరిచర్యను ప్రారంభించి అనేకులకు ఉపదేశము చేస్తూ ఏమని చెప్పాడు అని గమనించినట్లయితే, మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనములో చూసినట్లయితే, మీరు మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని ప్రభువారు నేర్పుతూ ఉంటున్నాడు. అదే విధముగా అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనంలో చూసినట్లయితే, మీరు మీ శత్రువులను క్షమింపకపోయిన ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ యొక్క పాపములను క్షమింపడని తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందువలన ఈ యొక్క సందేశము ఏమిటని గమనించినట్లయితే, శత్రువులను ప్రేమించుట లేక వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయుటని అర్థమిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా నీవు కానీ నేను కానీ మనము ఈ విధమైనటువంటి ప్రార్థన చేసి మనము ఇతరులను క్షమించి వారి యొక్క మేలు కొరకు మనము ప్రార్థన చేసినట్లయితే నిజముగా ప్రభువారు మన ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. రెండవ మాటను చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువుగాకని ప్రభువారు పలికింటున్నాడు. ఇది లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనములో చూసినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ ఉంటున్నాడు. ఎడమవైపున ఉన్న దొంగ ప్రభువుని దూషిస్తూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ, నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను రక్షించవచ్చు కదా, నీవు దేవుని కుమారుడు కదా అని హేళన చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కానీ కుడివైపున ఉన్న దొంగ ఎడమవైపున ఉన్న దొంగని గద్దించి నిజంగా ప్రభువారు రక్షకుడని గుర్తెరిగి, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనని వినయ మనసుతో ప్రభువుని వేడుకున్నాడు. నిజముగా ప్రభువారు వాగ్దానం చేస్తుంటున్నాడు. దీనిని వాగ్దాన రక్షణతో కూడినటువంటి వాగ్దానము. అతడు ఎప్పుడో ప్రభువు వస్తాడు అని గుర్తెరిగాడు. కానీ ప్రభు అయితే వెంటనే వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో కూడా
పరదేశువులో ఉందువుగాక అని పలికి ఉన్నాడు ప్రియులారా. ఆయన యొక్క వాగ్దానములను మనం గమనించినట్లయితే ఆయన వాగ్దానములు అమూల్యములైనవని, ఆయన వాగ్దానం చేసినటువంటి దానిని నెరవేర్చుటకు సమర్థుడని 2 పేతురు 1 అధ్యాయం 4వ వచనములో మనము చూడవచ్చు. 2 కొరింథీ 1 అధ్యాయం 19, 20 వచనాల్లో కూడా నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ద్వారా వాగ్దానం చేసి ఆ వాగ్దానములు పొందు నిమిత్తమే ఆయనను మనకి లోకమునకు అనుగ్రహించి ఉన్నాడని లేఖనము సెలవిస్తుంది. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో గమనించినట్లయితే 10 ఆజ్ఞలలో మరి ఈ యొక్క ఆజ్ఞలు ఉంటున్నాయి ప్రియులారా. మానవ సంబంధమైనటువంటి ఆజ్ఞలు 6గా, దైవ సంబంధమైనటువంటి ఆజ్ఞలు 4గా ఉంటున్నవి. మానవ సంబంధమైనటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమనగా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక కుమారుడిగా, ప్రథమ కుమారుడిగా ఉంటున్నాడు. యూదుల ఆచారము ప్రకారము ప్రతి తండ్రి ప్రతి తల్లి బాగోగులు ప్రథమ కుమారుడు, పెద్ద కుమారుడు చూడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను ప్రేమించినటువంటి శిష్యుడిగా ఉంటున్నటువంటి యోహానును చూసి, ఇదిగో నీ తల్లిని అతనికి ప్రభువారి యొక్క బాధ్యతను అప్పగించున్నాడు. అతడు ప్రభువుని విశ్వసించి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించున్నాడు. గనుక ప్రియులారా, ప్రభు మనకి ఏ బాధ్యతను అప్పగిస్తుంటున్నాడో దానిని మనము సక్రమంగా నిర్వర్తించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. ఈ యొక్క 3వ మాటను గమనించినట్లయితే ఇది ఆదరణతో కూడినటువంటి సందేశముగా ఉంటుంది. వృద్ధులైనటువంటి వారిని, లేదా బాధల్లో ఉన్నటువంటి వారిని, దిక్కులేనటువంటి వారిని, ఇంకా దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఆదరించాలని వాక్యం సెలవిస్తుంది. దుఃఖపడువారు ధనిలు, వారు ఆదరించబడుదురని లేఖనములో ఉన్నది. కనుక ప్రియులారా, మరి నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని మనము ఆదరించవలసినటువంటి బాధ్యత ఎంతైనా నీపైన, నాపైన, మనందరిపైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన మీద మోపి ఉంటున్నాడు ప్రియులారా. 4వ మాటను గమనించినట్లయితే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని మనం ఇక్కడ మత్తయి సువార్త 27:46 వచనములో గమనించవచ్చు. ఇది కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనమును చూసినట్లయితే మరి దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తుంటున్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నా ఆర్తధ్వని నీవేళ వెనుక ఉన్నావని అతడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. తనకి మరి దేవుడు మరి విడిచిపెట్టాడేమో అనుకొని అలాగూ ప్రార్థన చేస్తుంటున్నాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మరి నేను ఒంటరిగా లేను, నాతో నా తండ్రి ఉన్నాడని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియచెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఈనాడు ఒంటరిగా లేడు ప్రియులారా. నా తండ్రి నేను ఎలాగో ఏకమై ఉన్నామో మీరును అలాగనే ఏకమై ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఇది విజ్ఞాపన ప్రార్థన. నిజంగా మనము ఇతరుల పట్ల విజ్ఞాపన చేయాలని, ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 5వ మాటను గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, నేను దప్పిగొనుచున్నానని ప్రభువారు అంటున్నాడు ప్రియులారా. 69వ అధ్యాయము 21వ వచనం గమనించినట్లయితే అక్కడ మరి నిజముగా ప్రభువారికి దాహము వేసినప్పుడు వారు చేదు చిరుకను ఆయనకు అందించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రభువారు అంటున్నాడు, నేను దప్పికొంటేనే మీరు నాకు దాహము ఇచ్చితిరి అని అంటున్నాడు. నిజముగా నీ శత్రువు
దప్పికైతే దాహము తీర్చండి అని ప్రభువారు అంటున్నాడు. ప్రియులరా, నిజముగా మనము చేదు చిరకను ఇచ్చేవారముగా కాక మంచి నీటిని ఇచ్చేవారముగా ఉండాలని లేఖనము సెలవిస్తుంది. నేను దప్పిగొనుచున్నాను, నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇదే మరి కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచున్నదని భక్తుడైనటువంటి వ్యక్తి సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా, నిజముగా మరి తండ్రి అయినటువంటి ప్రభువారు ఆయన మరి నేను దప్పిగొనుచున్నాను అనగా ఆత్మదాహము కనుక ప్రియులారా, ఆ ప్రభువారు మరి అనేక ఆత్మల కొరకు రక్షణార్థమై లోకానికి వచ్చి ఉన్నాడు కనుక నేను దప్పిగొనుచున్నాను, నీతి కొరకు జీవించేవారు కావాలని, నిజముగా న్యాయము కొరకు జీవించేవారు కావాలని, సత్యము కొరకు జీవించేవారు కావాలని ఆయన వారి పట్ల ఎదురు చూస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. 6వ మాటను గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే సమాప్తమైనదని ప్రభువారు మరి తెలియచెప్తుంటున్నాడు. ప్రవచనాలు నెరవేర్పు సందేశముగా ఈ 6వ మాటను మనము గమనించవచ్చు. ప్రియులారా, సమస్తము తండ్రి తన చేతికి అప్పగించిన దానిని ప్రభువారు సక్రమముగా నిర్వర్తించి సమాప్తమైనది ప్రభువారు చేయు పనిని సమాప్తమైనదని అంటున్నాడు. మరి జయ జీవితము కొరకైనటువంటి ప్రార్థన సందేశముగా ఈ వచనాన్ని మనం గమనించవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 16-17లో చూసినట్లయితే, నేను గొర్రెల కొరకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, నా అంతటికి నేనే దీనిని పెట్టుచున్నాను, దీనిని పెట్టుటకును తిరిగి తీసుకున్నట్టు కొరకును నాకు అధికారము కలదని ప్రభువారు అంటున్నాడు. ప్రియులారా, అలాగనే 7వ మాటను గమనించినట్లయితే లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనములో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ప్రభువారు మరి సెలవిస్తుంటున్నాడు. ఇది సమర్పణతో కూడినటువంటి, త్యాగముతో కూడినటువంటి మాట. ఇది నిర్బంధము లేకోకుండా, ఇది మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా మనలను మనమే ప్రభువుకి మన యొక్క జీవితాలను, మన యొక్క ప్రాణమును, మన యొక్క ఆత్మను, సమస్తమును అప్పగించుకునే వారముగా ఉండాలని, ఇది కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువారు మనకు చేసినటువంటి మేలుని బట్టి నిజముగా మనం ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి విషయంలో మరి నిజముగా ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవితకాలం అంతట్లో మన యొక్క ఆత్మతో మన యొక్క క్రియలు మన వెంట వస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనములో ఈ మాటను నిజముగా నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని మరి భక్తుడైనటువంటి దావీదు పూర్వమే పరిశుద్ధాత్మ ద్వారా పలికినట్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించున్నట్లుగా లేఖనాల్లో మనము చూడగలము. కనుక మరి 7 మాటలు ఇవి ఎంతో అద్భుతమైనటువంటి మాటలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 7 మాటలు మరి ఎంతో మరి నిజముగా సిలువను, భారమైనటువంటి ఆ సిలువను మోసి మరి ప్రభువారు సిలువకు అప్పగింపబడక మునుపు మరి గురువారం రాత్రికాల సమయంలో తన శిష్యులందరినీ ఒక చోటకి సమకూర్చి వారికి ఎన్నో ఉపదేశాలు చేసి చివరికి అర్ధరాత్రి వేళ గెత్సేమనే తోటలో ప్రభువారు మరి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో మరి ఆ యొక్క రోమ మరి సైనికులు ప్రభువుని పట్టుకొని వెళ్ళి అనేక మార్లు పిలాతు దగ్గర, ఇంకా మరి ఆ యొక్క ప్రధాన యాజకుని దగ్గర, కైపా దగ్గర మరి ఎన్నో తీర్పులు తీర్చి చివరికి ప్రభువుకి శిలువ మరణమును మరి నిర్ణయం చేశారు. ప్రియులారా, మ్రాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఆయన మన నిమిత్తము శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. మన యొక్క దోషముల కొరకు, మన యొక్క అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడినట్లుగా
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన తిరిగి ప్రభువారు సెలవిచ్చినట్లుగా ఈ దేవాలయమును పడగొట్టుడే, 3వ దినమున నేను దానిని తిరిగి నిర్మిస్తాను, కడతాను, లేపుతానని ప్రభువారు అంటున్నాడు. ఆయన ఎన్నో ప్రవచనాలు ముందే చెప్పాడు. యోన ఏ రీతిగా అయితే మరి ఆ పాతాళ గర్భములో, భూగర్భములో, చేప కడుపులో మరి 3 దినములు ఉన్నాడో, అలాగనే మనుష్య కుమారుడు 3 దినములు మరి ఆ సమాధిలో ఉండి తిరిగి లేస్తానని అన్నట్లుగా ప్రభువారు మరి 3వ దినాన తిరిగి లేచినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేచాడు అని నమ్ముటియే క్రైస్తవులకు ఉన్నటువంటి మన యొక్క విశ్వాసము. ప్రభు మృతి నుండి తిరిగి లేచాడు కనుక తనను నమ్మినటువంటి ప్రతి వారికి ఈ లోకముల శ్రమల నుండి విడుదల ఉందని, పాపము నుండి విడుదల ఉందని, మరి నిజముగా తనను నమ్మినటువంటి వారి కొరకు ప్రభువారు త్వరగా రానయ్యున్నాడని నిరీక్షణతో మనము కనిపెట్టుకొని ఈ లోకంలో ప్రభువారు చెప్పినట్లుగా నిజముగా మనము ఈ యొక్క 7 మాటల యొక్క మరి సందేశము ఏమై ఉన్నది. మొదటి మాట సందేశము ఏమిటనగా అది ప్రేమ సందేశము. ప్రభు యొక్క ప్రార్థన ఏమిటనగా శత్రువుల కొరకు ప్రార్థన చేయుట. 2వ మాట సందేశము ఏమిటి అనగా అది రక్షణ సందేశము. ప్రార్థన ఏమిటనగా మనము మనలను నమ్మినటువంటి వారికి మనము నిజమైనటువంటి అభయము ఇచ్చే వారముగా, ఆపదలో ఆదుకునే వారముగా ఉండాలి. 3వ సందేశము, 3వ మాటలో ఉన్న సందేశము అది ఆదరణతో కూడినటువంటి సందేశముగా ఉంటుంది. మనము వృద్ధులైనటువంటి వారిని, తల్లిదండ్రులైనటువంటి వారిని సన్మానించి వారిని ఆదరించే వారముగా ఉండాలని. 4వ మాట నిజముగా మనము ఇది నిత్యము ప్రార్థన చేస్తూ నెమ్మది కొరకు, ఓదార్పు కొరకు మనము ప్రార్థన చేయాలని, నిత్యము ఇది విజ్ఞాపన చేయాలని వాక్యం సెలవిస్తుంది. 5వదిగా చూసినట్లయితే శ్రమలలో కానీ, కష్టాల్లో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ అది ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క చిత్తము నెరవేర్పు కొరకు మనము నిత్యము ప్రార్థన చేయవారుగా, నీతి కొరకు మనము ఆకలి దప్పిక కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమాప్తమైనదని ప్రవచనాలు నెరవేర్పు దాదాపుగా మరి పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధనలో మరి ప్రభువు పేరిట దాదాపుగా మరి 350 కంటే 315-16 ప్రవచనాలు ప్రభువు పేరిట పాత నిబంధన గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఆ ప్రవచనాలు నెరవేర్పే మరి క్రొత్త నిబంధన. కాబట్టి ప్రియులారా, జయ జీవితం కొరకైనటువంటి ప్రార్థన ఎల్లవేళలా చేస్తూ దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం కూడా మరి నిజముగా ప్రభు పేరిట నిర్వర్తించి మనము మన యొక్క జీవితాలను ప్రభుకి సమర్పించుకొని దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూడవలసిందిగా కోరుచుంటున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. హల్లెలూయా.